తో శ్రీకృష్ణుడు 8 సార్లు 8 రకములుగా విశ్వరూపము చూపించెను. నేను ఎన్నో పుస్తకాలు సేకరించి చదివి ఈ పాటను స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. మధురా నగరిలో చెరసాలలో ఉద్భవించిన దేవకీ వసుదేవునకు తనయుడవై విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. మధురా నగరిలో చెరసాలలో ఉద్భవించిన దేవకీ వసుదేవునకు తనయుడవై విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. మధురలో చెరసాలలో దేవకీ వసుదేవునకు జననానికి ముందే శంకుచక్ర గదాధరుడై శ్రీ మహావిష్ణువు విశ్వరూపము చూపించెను. వ్రేపల్లెలో మన్నును తినిన నోటిని చూపి యశోద తల్లికి విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. వ్రేపల్లెలో మన్నును తినిన నోటిని చూపి యశోద తల్లికి విశ్వరూపము చూపిన కృష్ణ. వ్రేపల్లెలో బాలకృష్ణుడు మన్నును తినలేదు అని యశోద తల్లికి నోరుని తెరిచి భూగోళము అంతయు చూపించి అవతార పరమార్థాన్ని తెలియచేసి విశ్వరూపము చూపించెను బాలకృష్ణుడు. బృందావనములో నారీ నారీ నడుమమురారివై రాస క్రీడల గోపికలకు విశ్వరూపము చూపిన కృష్ణ. బృందావనములో నారీ నారీ నడుమమురారివై రాస క్రీడల గోపికలకు విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. శ్రీకృష్ణుడు బృందావనములో తన ప్రియ సఖులకు వేణుగాన మాధుర్యముతో వారు మైకము చెంది శ్రీకృష్ణునిలో లీలమైరి. గోపికలు విద్యావంతులు కారు, ఏ ఉపదేశము పొందలేదు. శ్రీకృష్ణుడు మనవాడు అని ప్రేమతో చెలిమితో భక్తితో మెలిగిరి. అందువలన శ్రీకృష్ణుడు గోపికలకు విశ్వరూపము చూపించెను. అక్రూరునితో మధురకు వెళుతూ యమునా నదిలో అక్రూరునికి విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. అక్రూరునితో మధురకు వెళుతూ యమునా నదిలో అక్రూరునికి విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. కంసుడు శ్రీకృష్ణుని మేనమామ. బృందావనములో ఉన్న శ్రీకృష్ణుని మధురకు తీసుకురమ్మని అక్రూరుని పంపెను. రథములో శ్రీకృష్ణుడు బలరాముడు కూర్చొనెను. అక్రూరుడు రథము నడుపుతుండెను. సంధ్యావందనమునకు సమయము అయినదని శ్రీకృష్ణునితో చెప్పి యమునా నదికి వెళ్ళెను అక్రూరుడు. అప్పుడు శ్రీకృష్ణుడు యమునా నదిలో వైకుంఠ లక్ష్మి చతుర్భుజ శేషశయనుడై అక్రూరునికి విశ్వరూపము చూపించెను. అస్తినాపురమునకు రాయబారిగా వెడలిన కృష్ణుడు కౌరవులందరూ నిన్ను బంధించగా విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ. అస్తినాపురమునకు రాయబారిగా వెడలిన కృష్ణుడు కౌరవులందరూ నిన్ను బంధించగా విశ్వరూపము చూపిన కృష్ణ, విశ్వరూపము చూపిన కృష్ణ.
రాయభారిగా వెళ్ళిన శ్రీకృష్ణుని కౌరవులు బంధించిరి. ఆ బంధనములను తెంచుకొని కన్నుల నుండి భరించలేనంత తేజస్సుతో కన్నులు లేని ధృతరాష్ట్రుడికి చక్షువులు ఇచ్చి నారదుడికి, భీష్ముడికి, విదురుడికి, సంజయుడికి, ద్రోణుడికి వీరికి విశ్వరూపము చూపించెను. సభలో ఉన్న అందరూ కృష్ణమాయతో నిద్రపోయిరి. కురుక్షేత్ర యుద్ధ సమయంబున చింతాక్రాంతుడై అర్జునుడున్నా విశ్వరూపము చూపిన కృష్ణ. కురుక్షేత్ర యుద్ధ సమయంబున చింతాక్రాంతుడై అర్జునుడున్నా విశ్వరూపము చూపిన కృష్ణ. విశ్వరూపము చూపిన కృష్ణ. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అనెను, నీవు నిమిత్త మాత్రుడవు, నీవు నరుడవు, నేను విశ్వనారాయణుడను అని చెప్పి భగవద్గీతను బోధించి విశ్వరూపము చూపించెను. యుద్ధోన్ముఖుని చేసెను అర్జునుడిని. అంపశయ్యపై కృష్ణుని తలచుచు భీష్ముడు ఉన్న విశ్వరూపము చూపిన కృష్ణ. అంపశయ్యపై కృష్ణుని తలచుచు భీష్ముడు ఉన్న విశ్వరూపము చూపిన కృష్ణ. భీష్ముడు భారత యుద్ధములో భీకర పోరాటము చేసి అంపశయ్యపై శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలము వరకు భీష్ముడు వేచి ఉండెను. అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామము భీష్మునితో స్తుతింపచేసి విశ్వరూప దర్శనమిచ్చి నీకు స్వచ్ఛంద మరణము ఉన్నదని చెప్పెను. శ్రీకృష్ణుడు భీష్మునకు, నారదునకు, వ్యాసుడునకు పాండవుల సమక్షములో విశ్వరూపము చూపించెను. భారత యుద్ధ అనంతరము ఉదంకముని ఆశ్రమంబునకు వెడలిన కృష్ణుడు విశ్వరూపము చూపిన కృష్ణ. విశ్వరూపము చూపిన కృష్ణ. భారత యుద్ధ అనంతరము ఉదంకముని ఆశ్రమంబునకు వెడలిన కృష్ణుడు విశ్వరూపము చూపిన కృష్ణ. శ్రీకృష్ణుడు యుద్ధము పూర్తి అయిన తరువాత ద్వారకాపురికి ప్రయాణమైనాడు. మార్గమధ్యములో ఉదంకముని ఆశ్రమంబులో ప్రవేశించెను. ఉదంకముని, వాసుదేవ, నీ మహిమ అవగాహన చేసుకున్నాను. అర్జునునికి విశ్వరూప సందర్శనము భాగ్యము కటాక్షించితివి. నాకును విశ్వరూప సందర్శనము అనుగ్రహింపుము అని కోరెను. శ్రీకృష్ణుడు ఉదంకమునికి విశ్వరూపము చూపించెను. జై శ్రీరామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తులకు ఒక గమనిక. ఈ విశ్వరూపాలు చూసిన వారు పరమార్థాన్ని గమనించండి. ఎవరూ శ్రమపడి పూజలు చేయలేదు. ప్రేమతో, భక్తితో భగవంతునికి దగ్గరై విశ్వరూప దర్శనము పొందేరు. ధృతరాష్ట్రుడు మంచివాడు కాకపోయినా ప్రతిరోజు విదురునితో రాత్రి సమయములో మంచి నీతి కథలు చెప్పించుకునేవాడు. ఆ పుణ్యఫలమునకే శ్రీకృష్ణుడు కళ్ళు ఇచ్చి విశ్వరూపము చూపించాడు. శ్రీకృష్ణార్జునుల సంవాదము వలనే మనకు భగవద్గీత లభించింది. మహాభారత యుద్ధములో అర్జునుడు యుద్ధము చేస్తున్నప్పుడు ఒక మహాపురుషుడు త్రిశూలాన్ని పట్టుకొని అనేకులను చంపుతున్నట్లు అర్జునుడు గమనించెను. అప్పుడు అర్జునుడు వ్యాసమునిని అడిగెను, ఆ మహాపురుషుడు ఎవరు అని. వ్యాసముని అర్జునుడితో, శివుడు నీకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడమే కాదు, నిన్ను ఈ యుద్ధములో సదా కాపాడుచున్నాడు అని వ్యాసుడు అర్జునుడికి చెప్పెను. జై శ్రీరామ. నాదొక విన్నపము. శ్రీకృష్ణుడు విశ్వరూపాలు మీకు నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ.